హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బయట హోటల్ స్టైల్లో కారంగా జ్యూసీగా సూపర్ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు లేటు, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు 5 to 6 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేగిపోయింది. ఇందులోకి 1 టమాటా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా మగ్గే వరకు మనము మగ్గించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిపోయి ఇందులోకి నేను 1/2 కిలో చికెన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చి మంచిగా ఉడికే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. వాటర్ ఏమీ అవసరం ఉండదు. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ ఇంకిపోయే వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. వాటర్ కూడా మొత్తం ఇమిరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలను యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ కారం, మీరు తినే విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. చూసారు కదా, మంచిగా చికెన్ తయారైపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. అంతే అండి, సూపర్ టేస్టీ స్పైసీ చికెన్ తయారైపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.